హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే గగన్ ఎదురు పడతాడు. అంటే గగన్ అనుకొని శారద తన కొడుకును దగ్గరికి తీసుకుంటుంది. కానీ రౌడీలు వెనకాల పడ్డ తర్వాత ఆకాష్ బయటకు వచ్చి ఇక రౌడీలను కొట్టి శారదను కాపాడుతాడు. ఈలోపు శారద తన కొడుకును చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న గగన్ అని చెప్పేసి అలా దగ్గరికి తీసుకుంటుంది. ఆ లోపు వెంటనే గగన్, నేను మీ కొడుకును కాదు, నా పేరు ఆకాష్ అని చెప్పేసి ఈ విధంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అదే సమయానికి గంగర్ గురించి తెలుసుకున్న ఈలోపు శారద భూమికి చెప్పేస్తుంది. భూమి గగన్ కలవడానికి అత్తయ్య ఏదో అపార్థంగా ఆలోచిస్తుందేమో అనుకుంటుంది. కానీ భూమి శారద ఇద్దరు కలిసి గగన్ పార్టిసిపేట్ చేసే దగ్గరికి, అంటే ఊరి దగ్గరికి వస్తాడన్నమాట. ఆ ఊరి కొడైకెనాల్, అక్కడికి ఇద్దరు కలిసి వస్తారు. భూమి ఎంత చెప్పినా, అంటే భూమి గగన్ బ్రతికున్నాడని తన మనసు చెప్పినా కూడా ఏదో తెలియని బాధ, చనిపోయాడేమో అనే ఆలోచన. కానీ శారద మానసిక పరిస్థితిని ఇక అపార్థంగా చేసుకొని అత్తయ్యతో వచ్చానేమో అని చెప్పేసి బాధపడుతుంది. కానీ అక్కడ పార్టిసిపెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత, అదిగో అమ్మ ఆకాష్, అంటే నా కొడుకే అమ్మ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడట, మనం వెళ్ళి చూస్తే నా కొడుకు నీకు ఎదురు పడతాడు, వాణ్ణి నువ్వు ఖచ్చితంగా చూస్తావు, నా మాట వినమ్మా అని భూమికి నచ్చ చెప్తూ ఉంటుంది శారద. అది కాదత్తయ్య, బాబు ఇక్కడెందుకుంటాడు అని చెప్పేసి భూమి అంటుంది. అయ్యో నా మాట ఒక్కసారి వినమ్మా, వాడు పెద్ద గాయకుడు అయ్యాడు, నీకు అర్థం కావట్లేదు, వాడు నన్ను గుర్తుపట్టలేదు, అసలు ఎందుకు గుర్తుపట్టలేదు, వాడికి ఏం అర్థం అయిందో కాలేదో నాకు అర్థం కావట్లేదు, కానీ మన ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం, వాడు ఖచ్చితంగా ఎదురు పడతాడు, నా మాట వినమ్మా, ఇది నేనేదో పిచ్చి పట్టి నా కొడుకు వల్ల బాధతో మానసిక పరిస్థితితో మాట్లాడట్లేదు, ఒక్కసారి నా మాట వినమ్మా అన్నంత తర్వాత భూమి ఆలోచిస్తుంది. ప్రోగ్రాం లోపలికి వచ్చేస్తుంది. ఆ సమయంలో తన కొడుకు ఎదురు రాక చూస్తూ ఉంటుంది ఆతృతతో. ఈలోపు భూమి అత్తయ్య మానసిక పరిస్థితి అర్థం చేసుకొని ఒక మాటకు విలువిచ్చి అడిగేద్దామని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు అనుకున్నట్టు రియల్ స్టార్ ఇక ఆకాష్ ప్రోగ్రాంకి స్టార్ట్ అయ్యి ఇక వెంటనే స్టేజ్ ఎక్కుతాడు. అతని వెనకాల తెర వెనకాల మొహాన్ని చూస్తుంది భూమి. ఒక్కసారిగా భూమి కళ్ళల్లో ఆనందం, సంతోషం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నువ్వన్నట్టు అత్తయ్య బావ అని అంటుండగా, అదిగో అమ్మ నా కొడుకు బావా అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. అలా ఆఖరికి వచ్చేసరికి ప్రోగ్రాం అయిపోతుంది. ఇదిలాగా ఉండగా తార పూరిని చాలా ఇబ్బంది పెడుతూ నరక యాత్రన చూపిస్తూ ఉంటుంది. ఏంటి మీ అన్నయ్య చనిపోయాడని చెప్పేసి నీ ఇంటి కుటుంబం మొత్తం నాటకం ఆడితే అది నీ నమ్మేస్తాను అనుకుంటున్నావా? నీ మీద పగపట్టి నిన్ను చిత్రహింసలు పెట్టేదాకా నేను నిన్ను వదిలిపెట్టను. మీ అన్నయ్య వచ్చి నా మెల్లో తాళి కట్టేంత వరకు నువ్వు ఈ చిత్రహింసలు పడక తప్పదు అనే విధంగా తనని చాలా నరక యాత్రన చూపిస్తూ ఉంటుంది తార. తారా, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు, నేను ఇంటి కోడలని కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఓహో, నువ్వు ఇంటి కోడలు అయిపోయేసరికి సంతోషంగా మా అన్నయ్య నీతో కాపురం చేయాలనుకుంటున్నావా? అది అసాధ్యం. నేను చిత్రహింసలు పెట్టి నీకు నరకం చూపించేదాకా నేను వదిలిపెట్టను. నన్ను మోసం చేసిన నీ కుటుంబాన్ని వదిలిపెట్టను. ఆఖరి నిమిషంలో నా మెల్లో గగన్ తాళి కట్టున్న సమయంలో ఆ భూమి వేసిన జిమ్మిక్కుల వల్ల ఇప్పుడు ఇద్దరు ఒకటై ఎక్కడికో వెళ్ళిపోయి నాటకమాడి చనిపోయాడని మాటకు ఇక దాని నిజమని మీరు నమ్మితే నేను నమ్మను. ఆ భూమి ఎలాగైనా సరే ఇక మీ అన్నయ్యను ఏదో రకంగా ఎక్కడో చోట పెడుతుంది. అలా అని చెప్పేసి నేను ఊరుకొని చేతులు కట్టుకొని కూర్చుంటాను అనుకున్నావా? అస్సలుకి కుదరది. నీ చిత్రహింసలతో నీ ఏడుపు మీ అన్నయ్యకు వినిపించాలే. అప్పుడు మీ అన్నయ్య నా కాళ్ళు పట్టుకొని ఇక నా చెల్లిని క్షమించు, నేను చేసింది తప్పే అని చెప్పేసి నా మెల్లో 3 ముళ్ళు వెయ్యాలి. అప్పుడు నీకు విముక్తి ఉంటుంది. అప్పటిదాకా నీకు ఈ నరకం తప్పదు. అయినా ఇలా కూర్చొని ఏడిస్తే మీ అన్నయ్య చచ్చినోడు దిగొస్తాడా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో వచ్చేస్తుందా? లేవే అని చెప్పేసి అంటుండగా, నీకు దండం పెడతాను తారా, దయచేసి నన్ను వదిలిపెట్టు అని అన్న తర్వాత, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నువ్వు చేసిన అవమానం, నా అన్నయ్య చేత 3 ముళ్ళు వేయించుకుంటే హ్యాపీగా నువ్వు ఇంట్లో అడుగుపెట్టి కాపురం చేయాలనుకున్నా నీ కలలాగే మిగిలిపోతుంది. అయినా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే నేను మిమ్మల్ని చూస్తూ బాధపడుతూ ఉండాలా? అందుకే నేను ఒకటి ఆలోచించాను.
నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అసలు ఈ ఇంటికి నీకు మా అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు నీ మెల్లో తాళి తీసేసేయ్. ఏం తారా, పిచ్చిగాని పట్టిందా ఏంటి? నాకే పిచ్చి పట్టిందంటావా? కనీసం మా అన్నయ్య ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక్కనాడు ఒక మాట అనలేదు. నిన్న మొన్న ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి మాటలు రెచ్చిపోతున్నాయే. అసలు నువ్వెవతివే నా అన్నకు భార్య కావడానికి? నేను గగన్ని ప్రేమించాను, కుండమాడిపిడి పెళ్ళి అని చెప్పేసి అనుకుంటే సరే అని ఒప్పుకున్నాను. అయినా నీ చెల్లి అంటే నీ అన్నయ్య నీ చెల్లి కోసం సేఫ్టీ చూస్తే నా అన్నయ్య నా గురించి ఆలోచించాడా? అలాంటప్పుడు నా మాట ఎంతనో మా అన్నయ్య మాట అంత. ఏంటి మీ అన్నయ్య ఇప్పుడు నన్ను వదిలేసుకోవాలనుకుంటున్నాడా? ఎదురు చెప్పడానికి ఏముంది? చెప్పాను కదా, నా మాటే మా అన్నయ్య మాట. వెంటనే తాళి తీస్తావా తెంపేనా అని తాళి బొట్టు పట్టుకొని లాగేస్తుంటుంది. దండం పెడతాను తారా, దయచేసి వదిలిపెట్టను. నీ చావు నీ కళ్ళలో చూడ్చేదాకా వదిలిపెట్టను. ఏమనుకుంటున్నావే? నా జీవితం మీద దెబ్బ కొట్టిందే కాకుండా నువ్వు హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? తాళి తెంపవే అని మెడ మీద తాళిని లాగుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా వెంటనే ఆకాష్ ప్రోగ్రాం చేసుకొని కారులో వెళ్తుండగా బావని చెప్పేసి ఆ కారు వెనకాల ఆటో మాట్లాడుకొని వెళ్తారు. ఈలోపు ఇక ఆకాష్ తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండగా అదే సమయానికి బావా అని చెప్పేసి లోపలికి వెళ్తారు. హూ ఆర్ యూ అని చెప్పేసి ఆకాష్ అడుగుతాడు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను నీ భార్యను. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నా గగన్? ఇక నీ ఆటకు అసలు ఎందుకురా రోజు ఇలా ఏడిపిస్తూ ఉన్నావు అని అంటుండగా అసలు మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి వెంటనే డోర్ లాక్ చేస్తాడు. అదేంటమ్మా అలా వాడు ఇలా మనని ఏదో గుర్తుపట్టినట్టుగా అలా ముఖం మీద డోర్ పెట్టాడు? అత్తయ్య బావ అక్కడ ప్రోగ్రాంలో చేసేస్తాడు కదా, రేపు పొద్దున్న కల్లా బావ లేవ ముందుకే మనం ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి ఇక భూమి ఒక రూమ్ తీసుకొని ఉంటుంది. తెల్లాసరికల్లా గిటార్ పట్టుకొని హాల్లో కూర్చొని అలా తన ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ వాయిస్తూ ఉండగా ఈలోపు కిచెన్లో భూమి, ఇక దేవుని గదిలో శారద ఉంటుంది. వంట చేస్తున్న భూమి చూసి అదేంటి మిమ్మల్ని గెంటేసినా మళ్ళీ వచ్చారు, అసలు మీరెవరు అని చెప్పేసి భూమిని విధంగా ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అసలు మీరెవరు? ఈ ఇంట్లో ఎందుకు వచ్చి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యమో అని అంటారు, తనేమో నేను తల్లినినే అని చెప్పేసి అంటారు. అసలు మీరెవరో నాకు తెలియంది. నువ్వు నా భార్య, నువ్వు తల్లి అంటే నేను నమ్మేస్తానా? అయ్యో బావా, ఈ ఏడిపించుడు ఆపేసి నీకు ఇష్టమైన కర్రీ చేస్తున్నా. వంకాయ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ప్రేమతో చేస్తున్నా. అయ్యో మహా తల్లి, నువ్వెవరో నాకు తెలియదంటే ఇలా పెళ్ళాము తల్లి అని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా ఎలా వెళ్ళిపోతాను బావా? నీ భార్యను, భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటుంది. అలా చెప్పేసి భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోతుందా? అసలు నాకు పెళ్ళి కానప్పుడు భార్య ఎక్కడుంటుంది? ఓహో, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీరిద్దరు కలిసి తోడు దొంగలు. అంటే మీరిద్దరూ నాటకమాడి నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నారా? ఏంటిరా అలా తప్పుగా మాట్లాడుతున్నావు? ఇక నేనెవరో నీకు తెలియదా? నేనెవరో తెలియదంటే అలా ఎలారా? నేను ఈ తల్లిండ్రా, నవమోసాలు కొన్నై మోసాను. నేనంటే నీకెంత పిచ్చిరా? ఆ ప్రేమ ఎక్కడికి పోయిందిరా అని శారద అడుగుతుంది. అసలు మీరెవరో తెలియదంటే నువ్వు భారీ డైలాగులు కొడుతూ ఉంటే దానికి నేనేం చేయలేను. ఇది కాదు బావా, ఇక నువ్వు నా భార్యవు కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. కావాలంటే సాక్ష్యాలు చూపిస్తే నమ్మేస్తావు కదా. ఏంటా సాక్ష్యాలు? ఇప్పుడు చూపిస్తే నమ్మేస్తానా? నువ్వు నా మెల్లో తాళి కట్టింది, నువ్వు నాతో పాటుగా ఎలా ఉన్నావో కావాలంటే ఈ వీడియో చూపిస్తాను, అప్పుడు చూడు. అప్పుడు నేనెవరో తెలుస్తుంది, నువ్వు నాకేమవుతావో తెలుస్తుంది అని ఇక వీడియో అంటే రొమాన్స్ వీడియో, తనని హక్ చేసుకోవడం, ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం తల మీద, అవన్నీ రొమాన్స్ వీడియో చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో ఒక్కసారిగా గగన్ రూపం, అక్కడ గగన్ పక్కన తన భార్య అంటే భూమి రూపం చూసి ఒక్కసారిగా ఆకాష్ వెనకడుగేస్తాడు. అసలు ఇది నేనేనా? అయ్యో బావ, నువ్వే నా బావవు, నా మెల్లో 3 ముళ్ళు వేశావు అని ఈ విధంగా అంటుండగా, ఏంటి ఇలాంటివన్నీ ఏఐ ద్వారా క్రియేట్ చేసి పట్టుకొస్తున్నారు, అలాని నేను నమ్మేస్తానా? మీరెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే ఇద్దరిని పోలీసులో పట్టివ్వమంటారా అని అంటుండగా, అయ్యో బావా, ఇంత సాక్ష్యం చూపించినా కూడా నువ్వు కాదని అంటున్నావు. అసలు నాకు ప్రోగ్రాం ఉంది,
ప్రోగ్రాం వెళ్ళొచ్చి వచ్చేసరికి మీరు గనక వెళ్ళలేరనుకో ఈసారి నిజంగానే పోలీసులో పట్టిస్తా న్యూసెన్స్ కేసు మీద అని అక్కడి నుంచి ఆకాష్ వెళ్ళిపోతాడు. అత్తయ్య బావేంటి ఇలా మరీ ఇక మాట్లాడుతున్నాడు, నాకెందుకో భయంగా అనిపిస్తుంది. నాకు తెలిసి బావ లోయలో పడిపోయాడు కదా అలా అని చెప్పేసి గతాన్ని మర్చిపోయాడా అని విధంగా అంటుండగా ఈలోపు చెర్రీ వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. అసలు భూమి అమ్మ అంటే పెద్దమ్మ కనిపించట్లేదని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఇక చెర్రీ ఫోన్ చేసరికి ఇక చెర్రీ భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. భూమి అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? చెర్రీ టైంకి ఫోన్ చేసావు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది? మళ్ళీ ఏదైనా జరిగిందా? ఏం లేదు చెర్రీ, పెద్ద గుడ్ న్యూస్. అసలు నువ్వు వింటే షాక్ అయిపోతావు, సంతోషపడతావు. ఏంటి? ఏం లేదు, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏమంటున్నావు భూమి? అవును, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు. నేను కొడైకెనాల్లో ఉన్నాను, అక్కడ మీ అన్నయ్యని చూసింది అత్తయ్య, అందుకనే ఇక్కడికి వచ్చాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మీ అన్నయ్య నన్ను అత్తయ్యను గుర్తుపట్టట్లేదు. నువ్వు చెప్పేది నిజమా? కావాలంటే నీకు ఫోటో పంపిస్తాను, ఒక్కసారి చూడు అని గగన్ ఫోటో పంపిస్తుంది. ఒక్కసారిగా సంతోషంతో పట్టరాని ఆనందం. ఇక మరోవైపు తార మాత్రం ఇక్కడ చాలా చిత్రహింసలు పెడుతూ ఇక తను చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అసలు ఇదంతా నేను చేసుకున్న పాపం, ఎందుకంటే భూమికి అన్యాయం చేశాను. ఇక ప్రేమగా వాళ్ళిద్దరి దాంపత్యాన్ని దూరం చేసి నా స్వార్థానికి నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ పాపమే నాకు చుట్టుకొని శాపంలా మారిపోయి ఇలా తగిలిందని అనుకుంటున్నాను. అయినా ఇది పాపంతో ఇక కాళ్ళు పట్టుకుంటే పోయే పాపం కాదు, నా చావే నాకు ఎదురుపడే శిక్ష. ఎందుకంటే భూమికి అన్యాయం చేసిన తర్వాత నేను బ్రతికి వేస్టే కదా. అందుకే ఇక నేను బ్రతకను. వీళ్ళందరినీ మోసం చేశానని, వీళ్ళందరినీ నమ్మించి మోసం చేశానేమో, ఎందుకంటే నా స్వార్థం కోసం మోసం చేసినట్టే కదా. అటు నా భర్త అర్థం చేసుకోడు, ఇంట్లో చిత్రహింసలు. ఇలా పెళ్లి చేసుకున్నానో లేదో, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మా అన్నయ్య చనిపోయాడు. మా అమ్మ ఎక్కడుందో తెలియదు. మా వదినకు అన్యాయం చేశాను. ఎందుకు ఇవన్నిటికీ ఇలా శిక్ష అనుభవించే బదులు కంటే ఒకటేసారి చనిపోతే హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే నేను చనిపోవడానికి సిద్ధంగా. ఇక ఏది ఆలోచించేది లేదు. ఈ పాపం ఊరికే వదిలిపెట్టదు కదా, ఏదో రూపంలో కొట్టే బదులు నేను చస్తే సరిపోతుంది కదా అనే విధంగా విషన్ పట్టుకుంటుంది పూరి. ఆ సమయంలో ఇక చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. ఇక మరోవైపు చెర్రీ భూమి గగన్ గురించి చెప్పేసరికి సంతోషంతా కేపీ దగ్గరికి వెళ్తాడు. నాన్న నీకు గుడ్ న్యూస్ నాన్న అని అంటుండగా అపూర్వ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఏంటి వీడేదో గుడ్ న్యూస్ చెప్తున్నాడని పక్కన ఉంటుంది. నాన్న అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏమంటున్నారా? అవునన్నా, అన్నయ్య బ్రతికే ఉన్నాడు. భూమి పెద్దమ్మ అన్ని దగ్గర ఉన్నాడట. ఇప్పుడు అన్నయ్య బ్రతికున్న విషయం భూమి ఇందాక ఫోన్ చేసి చెప్పిందనేసరికి అపూర్వ గుండెలు పగిలిపోతాయి. ఏంటి ఆ గగన్ గాడు అంత ఎత్తు లోయలో పడిపోయినా కూడా చావలేదా? వాడు బ్రతికే ఉన్నాడంటే దాని వెనుకాల నా హస్తం ఉందని తెలిసిన తర్వాత నేను బ్రతకలేను కదా. వాడు బ్రతికి ఉండడం ఏంటి? ఇది నిజమా అబద్ధమా? అసలు ఏం అర్థం కావట్లేదే అనే విధంగా వెంటనే సూర్యకు ఫోన్ చేస్తుంది. హలో మేడం, సూర్య కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది మేడం? ఏమేంటి ఏంటి? చచ్చిపోయిన గగన్ గాడు బ్రతికే ఉన్నాడట. వాట్? అవును, ఇందాక భూమి ఆ చెర్రిగాడికి ఫోన్ చేసి అన్నయ్య బ్రతికే ఉన్నాడని చెప్పింది. ఆ మాట వినేసరికి నా గుండెలు పగిలిపోయి, వాడు బ్రతికి ఉండడం ఏంటి మేడం? వాడు ఎత్తైన లోయల నుంచి పడిపోయాడు. మీరు భ్రమపడుతున్నాడు. అయ్యో, ఆడ చేసింది భూమి, గగన్ గాడు బ్రతికే ఉన్నాడట. ఇక మన స్టాప్లర్ క్లోజ్ అని చెప్పేసి అపూర్వ అంటుంది.